ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సీత వాళ్ళ అమ్మ నాన్నల్ని రిసెప్షన్ కి పిలవడానికి రామ్ వెళ్తుంటే సీత కూడా వెళ్తాను అనంది. మీరు వద్దనలేదా? నేను వద్దు అంటే సీత ఆగిందా? దొంగతనంగా రామ్తో వెళ్ళిందిగా. ఒక ఆడపిల్ల తన పుట్టింటికి దొంగచాటుగా వెళ్లాల్సి రావడం ఎంత దారుణం వదినా. సీత ఇల్లేమీ సికింద్రాబాద్లో లేదు. అయినా చీటికి మాటికి పుట్టింటికి వెళ్ళటం ఏంటి? రిసెప్షన్కి ముందే కదా రామ్తో వెళ్ళొచ్చింది. ఎన్నిసార్లు వెళ్తుంది? ఊళ్ళో సీతకేదో అవసరమైన పనుంది కాబట్టే వెళ్ళింది. ఊరికే ఏం వెళ్ళుండదు. మీరు కావాలని సీతను ఆపడానికి ప్రయత్నిస్తారు కాబట్టే తను మీతో చెప్పకుండా వెళ్ళింది. అంటే సీతను నువ్వు సమర్థిస్తున్నావా రేవతి? సీత చేసిన పనిని ఒప్పుకుంటున్నావా? తను తప్పేం చేసిందన్నయ్య ఒప్పుకోకపోవడానికి? ప్రతి విషయంలోనూ మీరు సీతకు అడ్డుపడుతున్నారు. అందుకే సీత పోరాడి తనకు కావాల్సింది సాధించుకుంటోంది. ఈ ఇంటి కోడలిగా సీత ఏం చెయ్యాలో అదే చేస్తోంది. సీతకున్న ధైర్యం తెగింపు నాకు లేవు. ఉండుంటే నా జీవితం ఇలా అయ్యుండేదే కాదు. సీతలా సంతోషంగా నాకు నచ్చినట్టుగా బ్రతికేదాన్ని. ఇప్పుడు నీ జీవితానికి ఏమైంది రేవతి? ఈ ఇంట్లో నువ్వేం కష్టపడుతున్నావని? ఈ ఇంట్లో వదిన వల్ల నేను ఎన్ని ఇబ్బందులు పడ్డానో మీకు తెలీదా అన్నయ్య? నిన్ను మహా ఏమి ఇబ్బంది పెట్టింది? ఆడదాని వయ్యుండి సాటి ఆడదాని బాధని పట్టించుకోలేదు నువ్వు. ఇంకా చెప్పాలా నేను? చెప్పింది చాలు. ఈ మధ్య నీ వాయిస్ రేజ్ అవుతోందని అర్థమవుతోంది. నీకు నోరు మాత్రమే ఉందా? కళ్ళు చెవులు పని చేయవా? సీత నన్ను ఎంతలా అవమానించిందో నీ కళ్ళకి కనిపించలేదా? సీత నన్ను ఎన్నెన్ని మాటలందో నీ చెవులకి వినిపించలేదా? అలాంటి దాన్ని సపోర్ట్ చేస్తున్నావు. నేను ఏం చేసినా ఈ ఇంటి మంచి కోసమే, మీ అందరి క్షేమం కోసమే అని మీకెప్పుడు అర్థం అవుతుంది? ఈ ఇంటికి ఈ మనుషులకు మంచి చేస్తున్నావో చెడు చేస్తున్నావో నీకు నువ్వు ఆత్మవంచన చేసుకో మహాలక్ష్మి. మీరు నాకు చేసిన మంచి పని ఏంటో చెప్పండి వదినా. మీరు నాకు చేసిన సహాయం ఏంటో చెప్పండి. డిస్కషన్ పెంచుకు రేవతి. మహాకు ఇరిటేషన్ తెప్పించుకో. మీ భార్య గురించి మీరు ఆలోచించే దాంట్లో ఒక్క వంతు నా గురించి ఆలోచించుంటే నా జీవితం ఇలా అయ్యుండేది కాదన్నయ్య. ఇప్పుడు చర్చ సీత గురించి, నీ గురించి కాదు రేవతి. ఇవేమైనా అసెంబ్లీ సమావేశాలా వంతుల వారీగా చర్చించుకోవడానికి? నా గురించి ఆలోచించే తీరిక ఓపిక మీకు లేవని నాకు తెలుసొదినా. అందుకే ఇన్నాళ్ళు సైలెంట్గా ఉన్నాను. ఇప్పుడు సీత వచ్చి నీకు గొంతిచ్చిందా రేవతి? ధైర్యం ఇచ్చిందన్నయ్య. మన ఇంట్లోనే మనం మూగవాళ్ళమైతే బయట నుంచి వచ్చిన సీత ఈ ఇంట్లో నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.